అమెరికాలో ఉండే వాళ్ళకి మనిషికి ఒక బెడ్రూమ్ కావాలి కాబట్టి ఇక్కడ రెండో అంతస్తులో చూడండి హాల్ అన్నమాట. ఈ హాల్ లోపల ఇక్కడ మెయిన్ మాస్టర్ బెడ్ మాదిరిగా చాలా పెద్దగా ఉంది. తర్వాత బెడ్రూముల కంటే బాత్రూములు ఇంకా పెద్దగా ఉండాలి కాబట్టి ఇలాగా వెళ్తే ఇటు పక్కనేమో మగవాళ్ళకి బట్టలు పెట్టుకోవడానికి ఒక క్లాజెట్ ఏరియా ఉంది. తర్వాత ఇటు పక్కనేమో ఆడవాళ్ళకి పెట్టుకోవడానికి ఈడ ఒక పెద్ద క్లాజెట్ ఏరియా ఉంది. తర్వాత ఇటు వస్తే బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అంతా కూడా బాత్ టబ్ వస్తుంది. తర్వాత ఇక్కడ షవర్ మాదిరిగా ఉంది. మొత్తం బెంచ్ మాదిరి కూడా కూర్చోటి స్నానం చేయడానికి. తర్వాత అక్కడేమో సింక్ వస్తది. తర్వాత అక్కడేమో టాయిలెట్ వస్తది. ఈ మూడో అంతస్తులో సొగ భాగం మొత్తం మాస్టర్ బెడ్ మాదిరిగా ఉంది. ఇదంతా కూడా బాత్రూమే. తర్వాత ఇట్లా బయటకు వస్తే ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. బాగా విండోలు ఉన్నాయి చూడడానికి. తర్వాత వెనక పక్కన అడవి మాదిరిగా ఉంది. ఇక్కడ ఒక డ్రై పాయింట్ అని నీళ్లు వచ్చి పోతాంటాయి. బాతులు గీతులు ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా చూడడానికి మంచి వ్యూ ఉంది. ఇంకా ఇక్కడ ఏమి ఇండ్లు లేవు కాబట్టి ఏమి పెద్ద కర్టన్స్ వేసుకోకపోయినా గానీ బానే ఉంటుంది. ఈ 6 బెడ్రూమ్ ఇంట్లో ఇది ఒక మాస్టర్ బెడ్ అయితే తర్వాత ఇట్లా వస్తే బయటికి ఇక్కడ స్టెప్స్ ఎక్కి వస్తానే ఈ విధంగా రూమ్ మాదిరి ఉంది అనమాట. టీవీ రూమ్ హ్యాంగ్ అవుట్ చేయడానికి ఇక్కడంతా సోఫాలు గీఫాలు వేసుకొని కామన్ ప్లేస్ మాదిరి ఉంది. తర్వాత అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ లోపలికి వెళ్తే ప్రతి బెడ్రూమ్ కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. తర్వాత క్లాజెట్ మాదిరి ఉంది. తర్వాత మళ్ళా ఇట్లా మెయిన్ ఏరియాకి వస్తే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. రెండో బెడ్రూమ్ ఉంది. కాకపోతే ప్రతి రూమ్ కి బాగా పెద్ద పెద్ద విండోలు పెట్టినాడు. ఇక్కడ పెద్ద డోర్ మాదిరిగా వస్తుంది. లైటింగ్ అంతా బాగా ఫుల్ గా ఉంది. ఇంకా ఈ బెడ్రూమ్ కి ఇటు పక్కన అటాచ్డ్ బాత్రూమ్ మాదిరి ఉంది. ముందు పక్కన చూస్తే ఇదంతా కూడా వీధి ఉందన్నమాట. అక్కడంతా కూడా ఇండ్లు వస్తాయి మొత్తము. తర్వాత ఈ రెండో బెడ్రూమ్ నుంచి బయటికి వస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. ఇది గెస్ట్ బెడ్రూమ్ మాదిరి ఉంది. ఈ రూమ్ కి మాత్రం పక్కన ఇండ్లు ఉందన్నమాట. వాళ్ళకి విండోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రైవసీ కొంచెం తక్కువగా ఉంది. ఇది కాబట్టి గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వాడడానికి అనమాట. ఇది ఈ అంతస్తులో రూమ్ లో ప్లాన్ అంతా బాగానే ఉందంటారా?